వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఉమ్మడి కరీంనగర్లో ఓట్ల లెక్కలు ఒక్కసారిగా మారిపోయాయా? ఎస్ఐఆర్ ప్రక్రియ తరువాత ఏకంగా 3.92 లక్షల ఓట్లు తగ్గడం రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. మరి ఇన్ని ఓట్లు ఎందుకు తగ్గాయి? డెడ్ ఓట్లా, డబుల్ ఓట్లా, వలస ఓట్లా? ఒక్క కరీంనగర్లోనే లక్షలకు పైగా ఓట్లు తగ్గడానికి అసలు కారణం ఏంటి? ఓట్ల తొలగింపుపై కాంగ్రెస్ ఆరోపణల్లో అసలు నిజమెంత? 17న రాబోయే ముసాయిదా జాబితాతో అసలు లెక్క తేలబోతోందా? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పెను సంచలనంగా మారింది. రాజకీయంగా అత్యంత చైతన్యవంతమైన ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో మొత్తం 13 అసెంబ్లీ నియోజకవర్గాలు విస్తరించి ఉండగా ఇక్కడ జనాభా దాదాపు 36 లక్షలకు పైగా ఉంది. కానీ ఎలక్షన్ కమిషన్ చేపట్టిన లేటెస్ట్ ఎస్ఐఆర్ సర్వే దెబ్బకు ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏకంగా 3.92 లక్షల ఓట్లు ఆవిరైపోయాయని ప్రచారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఎలక్షన్ కమిషన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఎస్ఐఆర్ సర్వేలో బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి తిరిగి చేసిన ఎంక్వైరీలో పలు నివ్వెరపోయే నిజాలు వెలుగు చూశాయి. దశాబ్దాలుగా జాబితాలో ఉండిపోయిన మరణించిన ఓటర్ల పేర్లను అధికారులు ఏకపక్షంగా పక్కా ఆధారాలతో తొలగించారు. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు మరియు ఇతర రాష్ట్రాలకు శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లు కూడా ఈ జాబితా నుంచి గల్లంతయ్యాయి. ఇక ఒకే వ్యక్తి పేరు మీద 2-3 ప్రాంతాల్లో కొనసాగుతున్న డబుల్ ఓట్లను టెక్నికల్ బేస్తో గుర్తించి వాటికి చెక్ పెట్టినట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో ఫిజికల్ వెరిఫికేషన్ సమయంలో సరైన ధృవీకరణ పత్రాలు చూపించని వారి పేర్లను సైతం లిస్టు నుంచి పూర్తిగా ఏరిపారేశారని తెలుస్తుంది. ఉమ్మడి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎస్ఐఆర్ సర్వే ప్రారంభం కావడానికి ముందు అధికారికంగా మొత్తం 3,68,832 మంది ఓటర్లు నమోదు అయి ఉన్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం వీరందరికీ గతంలోనే అధికారిక ఓటర్ ఐడి కార్డులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే తాజాగా క్షేత్రస్థాయిలో అధికారులు చేపట్టిన వెరిఫికేషన్ ప్రక్రియ సమయంలో ఈ సంఖ్యలో భారీ వ్యత్యాసం బయటపడింది. ఆయా ప్రాంతాల్లో ఫిజికల్గా అందుబాటులో లేని ఓటర్ల వివరాలను సేకరించిన సమయంలో ఈ ఊహించని మార్పులు రికార్డయ్యాయి. సర్వే ముగిసేసరికి కేవలం 2,67,978 మంది ఓటర్లు మాత్రమే తమ ఎన్యుమరేషన్ ఫామ్లను బిఎల్ఓలకు సకాలంలో సమర్పించారు. దీంతో ఒక్క కరీంనగర్ నియోజకవర్గంలోనే ఏకంగా 1,854 ఓట్లు తగ్గిపోయినట్లు తెలుస్తుంది. ఎన్నికల సంఘం నుంచి వచ్చిన స్ట్రిక్ట్ ఆర్డర్స్తో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈ ఎస్ఐఆర్ కసరత్తు గత కొన్ని వారాలుగా ఎంతో పకడ్బందీగా రన్ అవుతుంది. బూత్ లెవెల్ ఆఫీసర్లు ప్రతి ఇంటి గడప తొక్కి ఓటర్ల లైవ్ డేటా కలెక్ట్ చేసే ఈ మహా ప్రైమరీ ప్రాసెస్ ఎంతో సుదీర్ఘంగా సాగింది. ఓటర్ల నుంచి ఎన్యుమరేషన్ ఫామ్లు సేకరించేందుకు ఎలక్షన్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా ఒక డెడ్ లైన్ కూడా అనౌన్స్ చేసింది. ఈ నెల 17వ తేదీన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించిన డ్రాఫ్ట్ లిఫ్ట్ను మీడియా ముందు విడుదల చేయనున్నారు. ఆ అటెంటివ్ డేట్ నుంచి సెప్టెంబర్ 16 వరకు పబ్లిక్ నుంచి అభ్యంతరాలు మరియు క్లెయిమ్స్ను స్వీకరించి ఆన్ ది స్పాట్లోనే సాల్వ్ చేస్తారు. ఈ ప్రక్రియ అంతా ముగిసిన తర్వాత అక్టోబర్ 19వ తేదీన ఫైనల్ ఓటర్ల లిస్టును అఫీషియల్గా అనౌన్స్ చేయనున్నారు. ఈ ఎస్ఐఆర్ స్పెషల్ డ్రైవ్లో ఉమ్మడి జిల్లాలోని చాలా అర్బన్, రూరల్ ఏరియాల్లో పబ్లిక్ నుంచి డీసెంట్ రెస్పాన్స్ వచ్చిందంట. తమ ఐడెంటిటీని వెరిఫై చేసుకునేందుకు చాలా మంది ఓటర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎన్యూమరేషన్ ఫామ్లను సమర్పించినట్లు సమాచారం. అయితే సిటీస్ అండ్ టౌన్స్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం డోర్ లాక్డ్ హౌసెస్ మరియు వలసదారుల వల్ల బిఎల్ఓలకు సర్వే చేయడం పెద్ద టాస్క్గా మారింది. ఉమ్మడి జిల్లాలో టోటల్గా 29,97,973 మంది ఓటర్లు ఉంటే కేవలం 26,05,675 మంది మాత్రమే తమ ఫామ్లను సబ్మిట్ చేశారు. అంటే దాదాపు 3,92,298 మంది నుంచి అసలు ఎన్యుమరేషన్ ఫామ్లే అందకపోవడం ప్రస్తుతం బిగ్ క్వశ్చన్గా మార్క్ అయింది. జనాల్లో ఇంకా ఈ స్పెషల్ డ్రైవ్ పై పూర్తిస్థాయి అవేర్నెస్ రాకపోవడమే ఈ లాంగ్ రెస్పాన్స్ కు మెయిన్ రీజన్ అని అధికారులు విశ్లేషిస్తున్నారు. ఎలక్షన్ కమిషనర్ ఈ సర్వేకు ముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టోటల్ ఓటర్ల బేస్ 29,97,973 మందిగా రికార్డ్ అయి ఉంది.
కరీంనగర్ జిల్లాలో ఓట్ల కోత అత్యధికంగా రికార్డు కాగా పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న, సిరిసిల్ల జిల్లాల్లో కూడా ఇదే ట్రెండ్ రిపీట్ అయ్యింది. పెద్దపల్లి జిల్లాలో 7,12,157 ఓట్లకు గాను 6,30,930 మంది, జగిత్యాల జిల్లాలో 7,21,032 ఓట్లకు 6,46,138 మంది ఫామ్లు ఇచ్చారు. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలో 4,75,694 ఓటర్లకు గాను 4,17,162 మంది మాత్రమే బిఎల్ఓలకు తమ డేటాను అందించారు. ఓవరాల్గా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 3.92 లక్షల మంది ఓటర్ల నుంచి ఫామ్ను రాకపోవడం ఓటర్ల జాబితా ఒక్కసారిగా ఫ్రింక్ అయింది. ఈ భారీ గ్యాప్ నంబర్లతో ఉమ్మడి జిల్లా పాలిటిక్స్లో ఓటర్ల సంఖ్య గణనీయంగా పడిపోతుందని పలువురు రాజకీయ విశ్లేషకుల వాదన. మరోవైపు ఈ ఓట్ల ప్రక్షాళన ప్రక్రియ పూర్తిగా తప్పుల తడకగా సాగిందంటూ కాంగ్రెస్ పార్టీ వర్గాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఎలాంటి ముందస్తు నోటీసులు జారీ చేయకుండానే అధికార యంత్రాంగం లక్షలాది మంది పేదోళ్ల ఓట్లను తొలగించిందని విపక్ష నేతలు మండిపడుతున్నారు. నిరుపేదలు, నిత్యం శ్రమించే కూలీలు మరియు వృద్ధుల ఓట్లు కూడా ఈ సర్వే సాకుతో గల్లంతయ్యాయని హస్తం పార్టీ నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కొందరి ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగిస్తున్నారంటూ ఎలక్షన్ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గల్లంతైన ఓట్లన్నిటినీ తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ అత్యంత పారదర్శకంగా నిర్వహించిన ఈ ఎస్ఐఆర్ డ్రైవ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. బోగస్ ఓట్లకు చెక్ పెట్టి పర్ఫెక్ట్ అండ్ క్లీన్ ఓటర్ లిస్టు రెడీ చేయడమే ఈ సర్వే మెయిన్ మోటివ్ అని అంటున్నప్పటికీ భారీగా ఓట్లు గల్లంతు కావడం మాత్రం కలకలం రేపుతుంది. ముసాయిదా జాబితా విడుదల తర్వాత రానున్న రోజుల్లో రాజకీయ పార్టీల అభ్యంతరాలు, అధికారుల వెరిఫికేషన్ ప్రక్రియ ఏ టర్న్ తీసుకుంటుందనేది ఇప్పుడు ఎవరికీ అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఫైనల్లీ అక్టోబర్ 19న వచ్చే తుది జాబితానే ఈ ఓట్ల పజిల్కు ఫుల్ స్టాప్ పెట్టనుందనడంలో ఎలాంటి సందేహం లేదు.